బ్రేకింగ్ న్యూస్ బీజేపీ వైసీపీ మధ్య ఏం జరుగుతోంది? మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కామెంట్స్ వెనుక కారణమేంటి? నిన్న మొన్నటి వరకు జీవితంలో బీజేపీతో కలిసి పోటీ చేసేదే లేదని తెగేసి చెప్పిన వైసీపీ కొత్త రాగం అందుకుంది. బీజేపీతో పొత్తుకు సై అంటోంది వైసీపీ. మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కావాలని ఆకాంక్షిస్తున్నారు. వైసీపీ బతికి బట్టగట్టాలంటే మోదీకి జై కొట్టాల్సిందేనా? మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా? 2024 ఎన్నికల సమయంలో జగన్ బీజేపీతో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడమే పార్టీ పరాజయానికి కారణమన్నారు వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం వల్లే ఓడిపోయామన్నారు. నాకు తెలిసిన విషయం 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్లో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం, మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. చివరకు ఎలక్షన్స్ వచ్చేతలకి బీజేపీని వదిలేసుకున్నాం. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి, అలయన్స్ పెట్టుకోవాలి అని ఉండారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చివరి దాకా చూశారనేది కూడా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, మోడీ గారికి తెలియాలి. మనం తప్పు చేశాం. భారతీయ జనతా పార్టీతో 2024లోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి. ఎలక్షన్స్ ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో, పార్లమెంటులో. 5 సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏమి చెప్తే అది మనం చేశాం. చివరకు మనం దూరం అయిపోయినాం, మనం నష్టపోయినాం. మరలా చెప్తున్నాను, రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీతో